అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాది దేవుడికి, అలాగే ఈ ప్రాంతంలో దేవుడు నాకు అనుగ్రహించి నన్ను ఆశీర్వాదించి నాకు ఇచ్చిన కుటుంబం, మరి విశ్వేశ్వరరావు నాన్నగారికి, అలాగే సురేష్ గారికి, అలాగే అమ్మకి, ఇక్కడ కూడిన దేవుడిచ్చిన దేవుడు సంబంధమైన కుటుంబమైన మీ అందరికీ ప్రభు గాక నా శుభాలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగించండి, నమ్మకమైన దేవాలు, ఈ సమయాన్ని చేతికి అప్పగిస్తామన్న ప్రభు దేవ, నన్ను కూడా నీ చేతికి అప్పగించుకుంటామని ఇక్కడ ఉన్న వారందరూ హృదయాలు ఆయన ఈ స్వాధీనపరుచుకొని వెనకటి చదువు మాకు ఇచ్చి గ్రహించగలిగే మాకు ఇచ్చి ఈ కొంచెం సమయాన్ని విలువైన జీవితం కట్టుకోవడానికి మాకు సహాయం చేయాలి. చేసుకుని నామం అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. నామం. బైబిల్ గ్రంథం నుంచి ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. చదువుదాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తీసుకురండి. కొత్త నిబంధన 207 పేరు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసింది. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయని. దేవుడి వాక్యం దీవించున్నాను. ఆమేన్. సో ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడతాను. కుటుంబ ఆశీర్వాద పండుగలు అని ఉంది. ఆశీర్వాదం అంటే ఏంటి? ఎవరైనా చెప్పచ్చు. ఆశీర్వాదం అంటే ఏంటి? మైక్ తీసుకోండి. నేను చెప్తా అన్న వాళ్ళు ముగ్గురు లేచిన వాడు మనం కలిసి మాట్లాడుకుని 15 నిమిషాలు. ఎనిబడి రేసేవారా? ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుని కాదు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఎంతమంది యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారు? మీకు ఏది పెట్టారు? బాప్తిసం పొందినవారు. కొంతమంది యేసైన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు కానీ బాప్తిసం తీసుకోరు. రక్షణ అంటే హృదయంలో జరిగేది, బాప్తిసం అంటే బహిరంగంగా ఒప్పుకొని చేసేది. కాబట్టి ఈ రాత్రి చెప్పేది ఏంటంటే, దేవుడిని ఎందుకు నమ్ముకున్నాము మనం అంటే చాలా మంది ఆశీర్వాదిస్తారండి అంటారు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? చాలా మంది ఉన్నాయి కదా, మనందరికీ ఆశ దేవుడు అంటే. కొంతమందికి ఆశీర్వాదం కావాలి, ఆ ఆశీర్వాదం పుచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటంటే పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, ఇల్లు కట్టుకోవడం, తర్వాత భూమి సంపాదించుకోవడం, బంగారం సంపాదించుకోవడం అనుకుంటా ఉంటారు కదా. తర్వాత అవి వచ్చాక వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవునికి దూరంగా. వెళ్ళిపోయిన తర్వాత ప్రాణం పోయింది, అది ఆశీర్వాదం. ఆశీర్వాదము అంటే దేవునితో సమాధానం. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. కుటుంబ ఆశీర్వాదం అంటే కుటుంబంలో ఉన్న భర్తకి భార్యకి మధ్యన ఉండాల్సిన సమాధానం ఆశీర్వాదం. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన ఉండాల్సినటువంటి సమాధానమే ఆశీర్వాదం. అవునా కదా? చెప్పండి. యాకోబుకి గొర్రె మందలు ఉన్నాయి, మేక మందలు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి సంపాదించాడు, భార్య బిడ్డలు కలిగినాడు. తిరిగి వచ్చి ఒక భయం కలిగింది, మా అన్న నన్ను వేసి పాడేస్తాడు, మీకు ఎదురైతే ఆ భాషలో మాట్లాడతాడు, చంపాడేస్తాడు అనేది ఏం చేశాడంటే ఒక్కడో మిగిలిపోయి దేవుడితో పెరిగిలాడాడు. దేనికోసం? అందరూ చెప్పండి. దేనికోసం? ఆశీర్వాదం కోసం. అంటే మరి యాకోబుకి ఈ లోక సంపద ఉంది కదా, మరి ఏంటి ఆశీర్వాదం అంటే అన్నగారితో సమాధానం. అదనమాట. ఈ రాత్రి దేవుడు ఇచ్చిన 15 నిమిషాల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని మిగతాది రేపు కంటిన్యూ చేస్తాను. దేవుని చెప్తున్నట్టే ఒక కుటుంబం, ఒక జీవితం, లేదా ఒక సమాజము, లేదా ఒక దేశము ఆశీర్వదించబడాలి అంటే, క్షేమంగా ఉండాలంటే మొదట నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి అంటే అర్థం ఏంటంటే, మనం ఎవరినైతే సేవిస్తూ ఉన్నామో ఆయన వలె ఈ భూమి మీద బ్రతకడం.
ఆయన వలె ఈ భూమి మీద మనం జీవించడం, దాన్ని భక్తి అంటారు. భయం అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన లేకపోతే నా జీవితం ఏమైపోతుందో అనేది భయం. సో మనం సేవించే దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? మనం సేవించే దేవుడు ఎలాంటి వాడు? న్యాయవంతుడు. ఎవరండి? న్యాయవంతుడు. అలాగే నీతిమంతుడు, అలాగే పరిశుద్ధుడు. ఎవరండి? పరిశుద్ధుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి సేవించే మనము, మన కుటుంబం కూడా ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. సో ఈ రోజున చాలా మంది జీవితాలు, చాలా మంది కుటుంబాలు ఎవరంటే ప్రభువు నమ్ముకున్న కుటుంబాలు పేపర్కి ఎక్కుతా ఉన్నాయి, న్యూస్ లో వస్తా ఉన్నాయి. ఎస్పెషల్లీ సేవకుల కుటుంబాలు కూడా అందులో మనకి ఏకదాటిగా ఏం చేస్తా ఉన్నారు? పబ్లిసిటీ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా ఒక సేవకుని కుమారుడిని, సేవకుని కుటుంబాన్ని బయటికి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మాట చెప్తాను, ఆ సేవకుడు పెద్ద సంఘమే, కానీ దొరలు వచ్చినప్పుడు పాత బట్టలు వేసుకుంటాడంట. ఆ సేవకురాలు సంఘంలో మంచి ప్రార్థనా పరురాలుగా ఉంటది, ఇంట్లో ఐటెం సాంగ్లు టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆ సేవకుడు కొడుకు ఆదివారం వాకింగ్ చెప్తా ఉంటాడు, సోమవారం నుంచి శనివారం వరకు డ్రగ్స్ తీసుకుంటాడు, అమ్మాయిలతో పాపం చేస్తూ ఉంటాడు, క్లబ్ డ్యాన్సులు చేస్తూ ఉంటారు, వారి భార్యని చాలా హింసించి కొడుతూ ఉంటాడు. అదొక సేవకుడు కుటుంబం. రీసెంట్ గా కొన్ని వార్తలు వచ్చినాయి, భార్యని చంపింది దావీదు. ఎవరంట? భార్యని నరికిన దావీదు. వింటారా మీరు? జాగ్రత్తగానండి. అలాగే భర్తను కొట్టిన మరియమ్మ. ఇలాంటి పేర్లు వార్తల్లో చాలా కనబడతా ఉన్నాయి. అయితే ప్రభువుని నమ్ముకొని కూడా కుటుంబాలు ఎలా ఉండిపోవడానికి కారణం ఏంటి? ప్రభువుని నమ్ముకొని కూడా జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే మనం సేవిస్తున్న దేవుడు ఎవరో మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. మనం సేవిస్తున్న దేవుడు ఎంతటి పరిస్థితుల్లో దాన్ని మనం అంచనా వెళ్ళిపోతా ఉన్నాం. ఆయన ఎంత నీతి కావాలనుకుంటున్నాడో అది మనకి అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఇందులో ఈ రాత్రి మనం ఒకసారి పరిశీలించుకుంటే, దేవుడు ఈ రాత్రి కాక వస్తే మనల్ని చూసి నువ్వు న్యాయంగా ఉన్నావంటే, మనల్ని చూసి నువ్వు నీతిగా ఉన్నావంటే, మనల్ని చూసి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావంటే ఎంతమంది ఒప్పుకోగలుగుతారు? ఒకసారి పరిశీలించుకుందాం. ఈ రాత్రి పరలోకానికి వెళ్ళిపోతాం. ఆశీర్వాదం అంటే ఏంటంటే మరణం నుంచి జీవంలోకి రావడం. ఆశీర్వాదం అంటే ఏం చెప్పండి? అందరూ చెప్పండి. ఆశీర్వాదం అంటే మరణం నుంచి జీవంలో, ఎటర్నల్ లైఫ్ మన కోసం ఉంది. ఎవరిచ్చారు దాన్ని? దేవాది దేవుడే. మనం పోగొట్టుకున్నాం, దేవాది దేవుడే మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని మనకిచ్చాడు. అది ఆశీర్వాదం. అంతేకాదు మన పాపాలు క్షమించబడడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఏం చేశాడు? దారపోసాడు. అదే ఆశీర్వాదం. ఆయన మన మరణ భయాన్ని తొలగించడానికి మరణించి తిరిగి లేచి, నేను సజీవుడిని, నన్ను బట్టి మీరు ధైర్యం చేసుకోండి, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకని ఈ రాత్రి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందులోనైనా ప్రభువుని నమ్ముకొని కూడా అతిక్రమం చేస్తున్నామా? అంటే పాపం చేస్తున్నామా? పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు. ఇప్పుడు పదంలో దాన్ని ఎవరు అంటారనమాట, అంటే తిరుగుబాటు అని అర్థం. ఈ రోజు నేను మాట్లాడుతాను, భర్త మీద భార్య తిరుగుబాటు చేస్తే ఆ ఇల్లు ఎలా ఉంటది? మాట్లాడతాడు ఈయన ఆవిడతోటి? మాట్లాడరు కదా. భార్య మీద భర్త తిరుగుబాటు చేసాడంటే ఈవిడ ఆయనతో మాట్లాడుతుందా? ఎక్కడ లేని చప్పుళ్ళన్నీ ఇంట్లో వస్తా ఉంటాయి కదా. ఆయన ఏమడిగినా తేడు, ఈవిడ ఏమడిగినా చేయదు. అంటే తిరుగుబాటు మధ్యలో ఏమొస్తుందంటే అసమాధానం వస్తుంది. ఇంట్లో అన్ని ఉన్నా కూడా అసమాధానం ఏర్పాటు చేసినప్పుడు ఆ కుటుంబంలో మనుషులు ఉన్నా లేనట్టే. అందుకే ఈ రాత్రి దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదించాలని ఈ పండుగలు ఏర్పాటు చేశాడు. ఆశీర్వాదం ఎవరు ఇవ్వగలరంటే ఆశీర్వాదానికి కర్త ఇవ్వగలరు. ఒక ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతే నీకు ఆశీర్వాదం మాత్రమే కావాలి, కానీ ఆశీర్వాదానికి కర్తను తీసుకుంటే నీ జీవితాంతం కూడా ఏమవుతాయి? ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ రోజు ఈ రాత్రి ప్రభు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మన క్షేమం కోసం నిరంతరం కూడా మనకంటే ఎక్కువగా ఆశపడేది ఎవరు తెలుసా? ఎవరండి? మన క్షేమం కోసం మనకంటే ఎక్కువగా ఆశపడేది ఎవరు? గట్టిగా చెప్పండి. దేవుడు. ఎవరండి? దేవుడు. దేవుడు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి అన్నమాట. ఈ పలిపాలు వినపడాలి. యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏమన్నా సందేహం ఉందా? లేదు కదా. ఓకే. అందుకనే ఒక విశ్వాసి పాపమును దేవుని కంటితో చూడాలంట. ఎవరి కంటితోటి? దేవుని కంటితో. దేవుని కంటితో మనం పాపం చూడకపోతే ఆ పాపాన్ని మనం అసహ్యించుకోవాలి. నేను అడుగుతాను ఈ రాత్రి, ఈ వారం రోజుల్లో నేను అబద్ధం ఆడలేదని అనుభవం చేయగలుగుతాను. ఇంక్లూడింగ్ అందరితో నాతో సహా చెప్తాను, ఈ వారం రోజులు నేను అబద్ధం ఆడలేదని అనుభవం చేయగలుగుతాను. నేను నెలలేదు, వారం రోజులు అడిగాను. ఇప్పుడు మనం ఈ రాత్రి దేవుడు రాకపోతే పరలోకం వెళ్తామా? చెప్పండి, వెళ్తామా? అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు. మొదటి పాపం ఏంటి? అబద్ధం. అబద్ధం దేవుడికి మనకి సంబంధం తెచ్చేసింది. పాపం అంటే దూరం వెళ్ళకండి. పాపం అంటే చాలా దూరం వెళ్ళిపోతారు మనవాడు. దూరం వెళ్ళొద్దు. చిన్న అబద్ధమైన పాపమే, పెద్ద అబద్ధమైన పాపమే. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తుని కలిగి ఉండడం కాదు కానీ ఆయన గురించి తలుచుకున్న ప్రతిసారి కూడా పాపాన్ని అడ్రస్ చేసుకుంటూ జీవించాలి. నేను ఎక్కడ ఉన్నాను అంటే అప్పుడు మన కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అంతే కదండి. ఆయన పునరుద్ధానాన్ని గుర్తు చేసుకోవాలి. ఏం గుర్తు చేసుకోవాలి చెప్పండి? ఆయన పునరుద్ధానం, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం